అందరికీ నమస్కారము. ఈరోజు సోషల్ వీడియో చేయడం ఏమంటే, ముఖ్యంగా ఈ వీడియో ద్వారైనా ప్రభుత్వానికి విన్నపం తెలపాలని ఈరోజు వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మన రాష్ట్ర కూటమి ప్రభుత్వముకు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి మరియు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి మరియు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సార్ గారికి మరియు మన నియోజకవర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ సార్ గారికి మా యొక్క నమస్కారాలు సార్. ఈరోజు ఈ వీడియో చేయడం ఏమంటే, ముఖ్యంగా సార్, మా పేరు గంగాధర, మా భార్య పేరు వచ్చేసి తిప్పక్క, మాది జుంజరాంపల్లి గ్రామము, రాయదుర్గం మండలం, అనంతపురం జిల్లా. సార్ మేము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు సార్. మాకు ముగ్గురు పిల్లవాళ్ళు ప్రభుత్వ స్కూల్లోనే చదువుతున్నారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టిన పథకంలో భాగంగా తల్లికి వందనం పథకంలో ప్రతి పేద విద్యార్థి చదవాలని పట్టుదలతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానని చెప్పిండే మాట ప్రకారం రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రతి పేద విద్యార్థి చదవాలని పట్టుదలతో తపనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి ఖాతాలో 13,000 చొప్పున జమ చేశారు. కానీ మాకు మా పిల్లలకు తల్లికి వందనం పథకం లబ్ధి చెందలేదు. ఎందుకని సచివాలయం సిబ్బందిని అడిగితే, సచివాలయం సిబ్బంది మీ హౌస్ హోల్డ్ యాప్లో లక్ష్మీనారాయణ అని గవర్నమెంట్ ఉద్యోగి ఉన్నందువలన మీకు ప్రభుత్వం ఆనరుల లిస్టులో మీ పేరు వచ్చింది, అందుకని మీకు తల్లికి వందనం రాలేదు. కాదు సార్, మాకి ఆయనకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన ఎలా వచ్చినాడు సార్ మా హౌస్ హోల్డ్ మ్యాప్లో కానీ సచివాలయం సిబ్బందిని అడిగితే మాకే తెలియదు, ఒక్కసారి మీరు ఎంపీడీ సార్ని కలండి అని చెప్తున్నారు. రాయదుర్గానికి ఎంపీడీ సార్ దగ్గర పోయి మేము కంప్లైంట్ చేసినాము. సార్, ఇట్లా మాకు తల్లికి వందనం పథకంలో 3 పిల్లోలకి రాలేదు, 3 పిల్లోలు ప్రభుత్వం స్కూల్లోనే చదువుతున్నాము, మాకు ఏమి వెహికల్స్ లేదు, మాకి భూమి లేదు, మేము కూలిపోయి జీవిస్తున్నాము, కానీ మాకు తల్లికి వందనం అనర్హులుగా గవర్నమెంట్ గుర్తించింది, అందుకని మీ దగ్గరికి వచ్చినాము. సచివాలయం సిబ్బందిని అడిగితే ఒకసారి మీ దగ్గరికి వెళ్ళండి అని చెప్పినారు, అందుకని వచ్చాం సార్ అని సార్ని కోరినాము. ఎంపీడీ సార్ ఉండి కానీ మేమేం చేసేది లేదు, ఒక్కసారి మీరు డీసీ ఆఫీస్కి వెళ్ళండి అనంతపూర్కి అని చెప్పారు. మళ్ళీ డీసీ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ పోయి కంప్లైంట్ కూడా, సార్ ఇట్లుంది, మాకి తల్లికి వందనం పథకంలో 3 పిల్లోలకి అమౌంట్ పడలేదు, ఒక్కసారి మీరు డీసీ ఆఫీస్కి వెళ్ళండి అని ఎంపీడీ సార్ చెప్తున్నారు, అందుకని మీ దగ్గరికి వచ్చినాం సార్, మా సమస్య నుంచి పరిష్కారం చేయండి సార్ అని సార్ని కోరినాము. సార్ ఉండి కానీ మేమేం చేసేది లేదు, గవర్నమెంట్ ఇంకా ఆప్షన్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ పోయి సెకండ్ విడతలో మీరు గ్రీవెన్స్లో పెట్టుకోండి సచివాలయంలో అని చెప్పినాడు. మళ్ళీ వచ్చి సచివాలయం గ్రీవెన్స్లో అప్లై చేసినాము. గ్రీవెన్స్లో కూడా మొన్న ఇడిచిండే 10వ తారీఖులో కూడా మా పేరు రాలేదు. ఎందుకని మళ్ళీ సచివాలయం సిబ్బందిని అడిగితే, మీకే ఆ గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఉద్యోగి ఉన్నందువలన మీకు ప్రభుత్వం తిరిగి అనర్హులుగా గుర్తించింది, మేము చేసేది ఏం లేదన్నారు. మరి ఎక్కడికి వెళ్ళాలి సార్ అని అడిగితే, మళ్ళీ తిరిగి కలెక్టర్ ఆఫీస్కి పోయి మేము మీకోసంలో అర్జీముఖంగా మేము మా సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము. సార్ కూడా ఇంకా కొద్దిగా లేట్ అవుతుందని కలెక్టర్ సిబ్బంది మాకు చెప్పినారు. అందుకని ఈరోజు ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి వీడియో చేసి మా విన్నపం తెలపాలని ఈరోజు వీడియో చేస్తున్నాం సార్. మాకు ఆ ఉద్యోగికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఎవరో ధర్మవరం లక్ష్మీనారాయణ అంట. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయర్ ఉన్నందువలన మాకు 3 పిల్లలకి రాలేకపోతుంది. అందుకని ఈరోజు మా విన్నపం ప్రభుత్వానికి వినిపించాలని, మాకు న్యాయం జరుగుతుందని ఒక ఆశతో ఈ వీడియో ద్వారా మేము రాష్ట్రాన్ని, మన ముఖ్యమంత్రుల్ని వేడుకుంటున్నాం సార్. మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేకున్న వ్యక్తి ఆయన, అందుకని మా హౌస్ హోల్డ్ మ్యాప్ నుంచి అతన్ని తొలగించి మాకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అందాలని
అందాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను మరియు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సార్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సార్ గారును కోరుచున్నాం సార్. దయచేసి ఈ వీడియో ద్వారైనా మాకు న్యాయం చేస్తారని, మాకు మా కుటుంబం మీరు చేసే న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాం సార్. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సార్కు చేరే వరకు షేర్ చేయాలని కోరుకుంటున్నాం సార్. నమస్కారం సార్.